మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజలు మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్, పబ్లిక్ స్పీకర్, ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీరమ్మ గారు. నమస్తే మేడం. నమస్తే నవీన. మేడం, వార్తలు వింటుంటే రోజు రోజుకి డిఫరెంట్గా అనమాట. అంటే దానికి కారణాలు ఏమైనా ఉండొచ్చు, కానీ జరిగేటటువంటి సంఘటనలు, ఆ పర్యవసానాలు ఎలా ఉంటున్నాయంటే, మరి పీర్జాది కూడా ఇష్యూ చూసుకుంటే మీకు ఆల్రెడీ మీరు ఫాలో అవుతున్నారు. మా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నటువంటి అమ్మాయి, మంచి శాలరీ ఉంది, బెంగళూరులో చేస్తూ అక్కడ స్ట్రెస్ ఉందని చెప్పేసి మళ్ళీ నేటివ్ ప్లేస్ వైజాగ్ వెళ్ళడము, మళ్ళీ తర్వాత హైదరాబాద్ రావడం, మదర్తో ఉండడము. మరి రీసెంట్గా అర్ధనగ్నంగా అర్ధరాత్రి 2:30కి పరిగెత్తుకుంటూ, సరే ఒకవేళ సూసైడ్ చేసుకుందాం అనుకుంటే మరి నగ్నంగా ఎందుకు పరిగెత్తుకుంటూ వెళ్ళింది అనుకుంటే, మళ్ళీ ఒక టెంపుల్కి వెళ్ళి అక్కడ అమ్మవారి విగ్రహం ఏదో తీసుకొని, చీర ఏదో తీసుకొని పట్టుకొని దూకడం అనేది ఇక్కడ ఏంటంటే కొంచెం ట్విస్ట్లా అనిపిస్తుంది. అసలు ఏం జరిగింది ఇక్కడ అంటే, ఇరుగు పొరుగు వారిని కూడా మాట్లాడి మీరు విన్నారు. ఒక్కసారి ఏం జరిగింది అనుకుంటున్నాను? జనరల్గా ఇదే చెప్పుకుంటున్నారు అందరూ. న్యూస్ కూడా ఎక్కువగా ఇదే స్ప్రెడ్ అయింది. ఆ అమ్మాయి మానసికంగా ఏమన్నా ఇబ్బంది పడుతుందా, ఆమెకి ఏమన్నా సమస్యలు వచ్చినాయా, తల్లిని లోపల పెట్టి బయట బోల్ట్ పెట్టేసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది, ఏమన్నా క్షుద్ర పూజల, రకరకరకాల కథనాలు వచ్చాయి. బట్ ఓకే, అప్పుడు నిన్న మొన్న మనం అయి ఉండొచ్చు అని కొంత నమ్మాము. ఇప్పుడు ఏమనిపిస్తుందంటే కాదు అనిపిస్తుంది. ఓకే, ఆమె ఫోబియా అనుకోవచ్చు, లేకపోతే మానసిక రోగి అనుకోవచ్చు, అవన్నీ పక్కన పెడితే ఒకవేళ ఆ కారణాలు కూడా ఉంటే కూడా అసలు నాకు ఏం జరిగింది అనిపిస్తుందంటే, వీళ్ళు ఏదో రెంట్కి ఉన్నారు. ఆ మదరు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ఏంటంటే, మేము ఒక 20 days కోసం మాత్రమే ఉన్నాం, 1 month కూడా కాదు. ఈ 20 daysలో మేము వేరే చూసుకుని వెళ్ళిపోవాలనుకున్నాం. ఆల్రెడీ ఇల్లు వెతుకుతున్నారు. ఆ రోజును కూడా వెళ్ళాం బయటికి, బయటే ఫుడ్ తినేసి ఇంటికి వచ్చాం. ఏ టైంకి వచ్చారంటే, నాకు అసలు గడియారాలు టైంలు మాకేం తెలియటం లేదు, ఎలా తిరుగుతున్నాం, ఆ టైంకి వచ్చేసాం, వచ్చి పడుకుని పోయాం. తెల్లారేసరికి పిల్ల లేదు, బయట నుంచి బోల్ట్ పెట్టుంది. ఓకే, ఇది ఆవిడ ఇచ్చిన స్టేట్మెంట్. కాబట్టి ఆవిడ బాగానే చెప్తుంది, కాకపోతే కొంచెం డిఫరెంట్ ఆన్సర్స్ ఇస్తున్నారు ఆవిడ. ఏంటి, ఆవిడకి ఏదో ఒక పక్క నుంచేమో ఏదో చెప్తున్నారు ఆవిడ, ఒక పక్క నుంచేమో ఇంకో యాంగిల్లో హస్బెండ్ని బ్లేమ్ చేయడము, అసలు ఆయన వల్లనే మాకు మెంటల్గా వర్రీస్ అయిపోయాయి, మా 25 ఏళ్ళ నుంచి మాకు వర్రీసే ఉన్నాయి, ఆయనతో నాకు ఏమీ ప్రశాంతత లేదు అని మాట్లాడుతున్నారు. కొంతమంది ఏమంటున్నారు, అసలు ఆవిడ తల్లేనా అని కామెంట్స్లో పెడుతున్నారు. ఇవన్నీ అపోహలు. జనరల్గా జనాలు ఏవో ఒకటి అంటూ ఉంటారు. ఇదంతా పక్కన పెడితే ఆవిడ చాలా నార్మల్గా తిరుగుతున్నారు. ఒక అంటే ఏంటంటే, పిల్లతో విసిగిపోయి గత కొంతకాలం నుంచి ఆమె మనసు ఏమన్నా కరడు గట్టిపోయిందా, దుఃఖం అనేది రావట్లేదా? ఎందుకంటే ఆవిడ ఇచ్చిన జవాబు కూడా అదే, పడుతూనే ఉన్నామండి, మాకు ఇవాళ కొత్త కాదు, రోజు పడుతూనే ఉన్నాము, కాబట్టి దుఃఖం గబక్కని రాదు, కళ్ళ నీళ్ళు రావు. కరడు గట్టిపోతే, మనసు గడ్డగట్టిపోతే దుఃఖం ఎక్కడి నుంచి వస్తుంది? రాదు. కాబట్టి ఆవిడ అలా సీరియస్గా జవాబులు చెప్పేసి లోపలికి వెళ్ళిపోయారు. అయితే ఇంకొక పాయింట్ నాకు తెలిసింది ఏంటంటే, ఈ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా సరిగ్గా పట్టించుకోలేదు. అంటే ఇంత జరిగినప్పుడు తన ఫ్లాట్లో కొంత ఏదో ఒక చిన్న రెస్పాన్స్ అనేది ఉండాలని ఉంటుంది కదా, కోరుకుంటారు. అసలు ఆయన మాకేం సంబంధం లేదు, మాకు తెలియదు, మమ్మల్ని అడగద్దాం. దీనికన్నా ఇంకో పాయింట్, వీళ్ళ 5th floor కూడా ఏదో సంథింగ్ రాంగ్ నడుస్తుంది అని చెప్పి మనకు ఒక న్యూస్ వచ్చింది మధ్యలో. ఇప్పుడు దాన్ని ఎవరు తీయట్లేదు ఆ పాయింట్ని. అది ఏంటంటే, ఎవరో బ్యాచిలర్స్ ఉంటున్నారని, వాళ్ళు ఏదో కొంచెం ఇలాంటి వ్యవహారాలు నడుపుతుంటారు, ప్రాస్టిట్యూట్ లాగా అని కొంచెం అనుమానాలు వ్యక్తం చేశారు. చేసినప్పుడు మనం కనెక్ట్ చేసుకుంటే, ఇప్పుడు ఈ నైట్ వీళ్ళు ఎక్కడో మియాపూర్కి వెళ్ళొచ్చారట. వెళ్ళొచ్చిన తర్వాత బయట తినేసి వచ్చారు, పడుకుని నిద్రపోయారు. నిద్రపోయినప్పుడు వాళ్ళు ఏమన్నా ఈ అమ్మాయిని లేట్గా వచ్చామని చెప్తున్నారు కదా, వాళ్ళు కూడా క్యాచ్ చేసి ఈ టైంని వాళ్ళు ఏమైనా అటాక్ చేయడానికి ప్రయత్నించారా ఈ అమ్మాయిని? ప్రయత్నించినప్పుడు ఆటోమేటిక్గా తల్లి నిద్రపోతుంది కాబట్టి ఆ డోర్కి వాళ్ళు ఒళ్ళుం పెట్టేసి ఉంటారు. వాళ్ళు పెట్టేసి ఈ అమ్మాయిని అటాక్ చేసినప్పుడు 2, 3, 4 ఎవరో ఉన్నారని చెప్తున్నారు కదా, వాళ్ళు అందరూ ఒకళ్ళకన్నా ఎక్కువ అటాక్ చేసినప్పుడు ఏమవుతుందంటే, ఒకటి చేసే పని 2 చేస్తారు. అంటే ఏంటి, ఒకడు గొళ్ళెం పెట్టడం, ఒకడేమో ఈ అమ్మాయిని అటాక్ చేయటం లాంటిది చేయటానికి ఆస్కారం ఉంది. ఉన్నప్పుడు ఈ అమ్మాయి బట్టలు లాగేసి ఉంటారు మొత్తం. లాగేసినప్పుడు ఈ అమ్మాయి భయంతో నన్ను రక్షించండి అని అరుస్తూ ఇంట్లో ఏది దొరికితే అది కిటికీ నుంచి బయటకి విసిరేసింది. ఎందుకు అని అంటే, ఆ సౌండ్స్కి ఎవరో ఒకళ్ళు లేస్తారు, నన్ను సేవ్ చేస్తారు
ఆ క్రమంలో అర్థం పర్థం లేని డిఫరెంట్ వస్తువుల్ని విసిరేసింది. ఒక షాంపూ బాటిల్, ఆమె కళ్ళజోడు, ఒక ఏదో ఒక పేపర్స్, బ్లూటూత్ అంట. బ్లూటూత్ చేతికి అందిని అని విసిరేసింది. Yes. ఏదో ఒకటి ఎవరో ఒకరి కిటికీకి తగిలో ఎవరో ఒకరికి తగిలో లేస్తారు అన్న ఆశతోటి ఆమె విసిరేసింది. అందులో ఏదో ఒక చిన్న గడ్డలాగా, అది మూటలాగా గడ్డలాగా ఉంది, అది కూడా విసిరేసింది. అంటే మనం ప్రతి చిన్నదాన్ని అనుమానిస్తూ పోతే కేసు తేలదు అసలు. అది ఏమో రకరకాల వస్తువులు కొంపలో ఉండుంటాయి, అవన్నీ విసిరేసింది. విసిరేసినప్పుడు ఎవరికొకరు తగిలి లేస్తారండి. మరి చూడండి, ఈ విషయం కూడా ఈ వస్తువులన్నీ విసిరేసింది, మాకు కనపడ్డాయి, మాకు తగిలాయి కిటికీలకి అని పక్కింటి వాళ్ళు చెప్తూ కూడా ఏదోలే అనుకున్నాము అని అంటారేంటండి? అట్లీస్ట్ మీరు ఆ టైంలో పోలీస్ కంప్లైంట్ అనేది ఇచ్చి ఇంట్లోంచి ఏదో ఘర్షణ జరుగుతుంది, అరుపులు వినిపిస్తున్నాయి, ఫోన్ పోలీసులకి 100కి ఏదో నెంబర్ కొట్టచ్చు కదండి. ఏదో జరుగుతుంది పక్కన, మీకు ప్రమాదం జరుగుతుందని మీరు భయపడితే పోలీసులకు ఫోన్ చేస్తే మీకేం ప్రమాదం జరుగుతుంది? వాళ్ళు వచ్చి చూసుకునేవాళ్ళు కదా, ఎందుకు ఊరుకున్నారు? సరే, ఆ అమ్మాయి అక్కడ విసిరేసింది, కుదరలేదు. అక్కడ నేను ఊహిస్తున్నది, అక్కడన్నా పెనుగులాట జరిగిందా, పెనుగులాట్లు ఇవన్నీ విసిరేసింది, అప్పటికీ కుదరలేదు. ఎలాగోలా తప్పించు, సినిమా కాదు కదా, అన్ని మూసేశారు, ఇటు నుంచి కుదరలేదు అటు నుంచి కుదరలేదు అంటానికి, ఇది రియల్ లైఫ్లో. కాబట్టి ఈ అమ్మాయి గబుక్కని డోరు ఎట్లా ఒకటి ఓపెన్ చేసుకుని బయటకు వచ్చేసి కింద ఫ్లోర్కి వచ్చి ఫస్ట్ ఫ్లోర్కి, ఈ సెకండ్ ఫ్లోర్లో మాత్రం సీసీ కెమెరాస్ కట్ చేసి ఉన్నాయి, రిమూవ్ చేసి ఉన్నాయి. మిగతా ఫ్లోర్స్లో సీసీ కెమెరాస్ ఉన్నాయి. సో ఈ ఫస్ట్ ఫ్లోర్లో వచ్చి ఏ ఫ్లాట్ అయితే కనిపించిందో అక్కడ దబదబా ఇట్లా కొట్టేసింది. కొట్టినప్పుడు వాళ్ళ అబ్బాయి ఎవరో ఒకరు చదువుకుంటున్నాడో ఎవరో చెప్పారు, 2 గంటల వరకు చదువుకుంటున్నారు ఇంట్లో. తర్వాత మేము పడుకున్నాము, మాకు సౌండ్స్ వినపడ్డాయి, కానీ ఏమోలే అని ఊరుకున్నాం. వాళ్ళు కూడా నిర్లక్ష్య సమాధానమే చెప్పారు. సరే, వాళ్ళు నైబర్స్ అనేవాళ్ళు అక్కడ అలా. తర్వాత స్టేట్మెంట్ ఏమిస్తున్నారు, మేము చూసాము అంటున్నారు. లాభం ఏముంది? ఏమి లేదు. సో ఆ అమ్మాయి మళ్ళీ అక్కడి నుంచి కూడా చూడండి, ఆ అరక్షణమో పావు క్షణమో దొరికిన సమయాన్ని ఆ అమ్మాయి అలా ఉపయోగించింది. వస్తువులు విసిరేయడము, కిందకెళ్ళి కొట్టడం లాంటిది చేసినప్పుడు ఈ హాఫ్ సెకండ్లోనే వాళ్ళు వచ్చేస్తారు కదా ఎవరైనా ఉంటే. సో ఆ భయంతో అమ్మాయి ఏం చేసింది, అలా నగ్నంగానే కిందకు వచ్చేసింది. మరి చెప్పులు కూడా, మరి ఎవరు చెప్పులు వేసుకుందో, ఎందుకు వేసుకుందో, చెప్పులు ఎవరైనా దొరికితే వేసేసుకుందో తెలియదు, చెప్పులు మాత్రం ఉన్నాయి. ఆ చెప్పులతోటి పరిగెట్టి ఆమె గుడికి వెళ్ళాలనే ఉద్దేశం లేదు అమ్మాయికి, పరిగెత్తింది రోడ్డు మీద. అదే సమయంలో అక్కడ అదే కాలనీలో ఒక అబ్బాయి మూవీ చూసాడంట 2:30 వరకు. మూవీ చూసి కొంచెం బుర్ర వేడెక్కుతుంది కదా, మగ పిల్లడు భయమే ఉంది, కాస్త డోర్ తీసుకుని బయటకు వచ్చి ఏదో ఫోన్ ఫ్రెండ్తో మాట్లాడుతున్నాడు, నిక్కరు బనీన్ మీద ఉన్నప్పుడు మాట్లాడుతుంటే ఈ అమ్మాయి వెనక నుంచి పరిగెట్టడం నగ్నంగా చూసి ఎవరైనా భయపడతారు కదా. అర్ధరాత్రి నగ్నంగా జుట్టు విరబోసుకుని ఒక స్త్రీ వస్తుందంటే దెయ్యమా మనిషా, ఏదైనా కేసా ఏంటి తెలియదు, భయపడతారు. ఆ అబ్బాయి వెనక చూసుకుని పరిగెట్టి ఆ మలుపులో ఆగాడు. ఈ వై జంక్షన్ లాగా ఉంది ఇక్కడ. ఈ అమ్మాయి ఇటు పరిగెట్టింది. ఎందుకనంటే ఏమో అమ్మాయికి అటు పరిగెట్టాలనిపించింది. ఆ అబ్బాయి కన్నా ముందు 4 కుక్కలు పరిగెత్తినాయి, తర్వాత అబ్బాయి పరిగెత్తాడు. ఎవరైనా భయపడతారు, కుక్కలు కూడా భయపడతాయి, పరిగెట్టినాయి. ఇప్పుడు ఈవిడ ఇటు పరిగెత్తింది, ఆ అబ్బాయి అటు పరిగెత్తాడు. ఇటు పరిగెత్తినప్పుడు టెంపుల్ ఉంది, అక్కడ టెంపుల్ వరకు స్పీడ్గా పరిగెట్టి అక్కడ కొంచెం టర్న్ తీసుకుని ఆగింది. ఎందుకు అని అంటే మనకి రెండో సీసీ కెమెరాలో ఆ టర్నింగ్ దగ్గర ఏం జరిగింది అనేది చూపించారు. రెండో సీసీ కెమెరా వీడియో రిలీజ్ చేశారు. అక్కడ చిన్నది ఒక గుడి ఉంది, మెయిన్ గుడిలోనే పక్కన ఒక ఇంత డబ్బాలాగా ఒక చిన్న టెంపుల్, అందులో కనకదుర్గమ్మ వారి ఫోటో ఉంది. దాని ముందు ఒక చిన్న రాయి మీద మేబీ ఆ విగ్రహం ఏదైతే ఆ అమ్మాయి పట్టుకుని వెళ్ళిందన్నారో ఆ విగ్రహం ఉంటుంటుంది, చాలా చిన్న విగ్రహం. ఆ విగ్రహానికి ఏదో చీర ఉంది. ఈ అమ్మాయి నగ్నంగా ఉన్నాను కదా, చీర కట్టుకోవాలని చెప్పి అలా వెళ్ళిన అమ్మాయి మళ్ళీ వెనక్కి వచ్చి ఆ డోరు తీసే ఉన్నాయి, అవి లాక్కొని ఆ చీర చుట్టుకుందాం అనుకున్నా, బొమ్మ కూడా ఆ విగ్రహం కూడా వచ్చేసింది ఆవిడకి. వచ్చేసేటప్పటికి ఒకవేళ వెనక నుంచి తరుముకు వస్తున్నారన్న భయంతో ఉంటే అమ్మాయి ఆ విగ్రహం తీసి పక్కన పెట్టి చీర తీసుకునే సమయం ఉండదు, గబుక్కుని అట్లనే తీసుకుని పరిగెట్టింది. మనకి తర్వాత అక్కడ ఇంకో 2-3 అబ్బాయిలు కూడా సీసీలో కనబడ్డారు అని అన్నారు. అంటే వాళ్ళు ఎవరన్నా మంచికి వచ్చారా చెడుకు వచ్చారా మనకు తెలియదు, ఫాలో అయితే అయ్యారు 2-3. అయినప్పుడు ఆ అమ్మాయి ఆ చీర కట్టుకునేది కూడా లేక చీర పడిపోయింది కింద. ఆ అమ్మాయి ఏం చేసింది, ఆ బుర్ర పనిచేయదు ఆ సమయంలో, విగ్రహంతో పాటు దూకేసినప్పుడు మరి ఇప్పుడు కొత్త సమస్య, కొత్త డౌట్ ఏం చేస్తున్నారు, మరి ఆ విగ్రహం అక్కడ ఉండాలిగా, ఏది అని అంటే ఇప్పుడు ఒకవేళ ఫాలో అవుతూ వచ్చిన వాళ్ళు ఆ క్రైమ్ చేసిన వాళ్ళు అనుకుంటే కనుక సాక్ష్యం దొరకకూడదని చెప్పి ఆ విగ్రహాన్ని తీసేమన్నా మాయం చేశారా? కానీ నీళ్ళల్లో దూకి విగ్రహం తీసేంత ఇది వాళ్ళకి లేదు.
కాబట్టి ఆ విగ్రహం బయటపడితే కూడా కొంత విషయాలు తెలుస్తాయి. నాకైతే ఇక్కడ వరకు ఇలా జరిగి ఉంటుంది అని అనిపించింది. కానీ కొన్ని వార్తలు అయితే ఏదో క్షుద్ర పూజలు అని అంటున్నారు. ఏం లేదు నవీన, నాకైతే అసలు ఎక్కడా తెలియలేదు ఆ విషయం. ఆ పాయింట్ కూడా ఈ అడిగినప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళు, పూజలు ఎవరైనా మామూలుగా చేసుకుంటాము అని అన్నది. ఇక్కడ డోర్ ఎంట్రన్స్లో ఒక దేవుడి ఫోటో ఒకటి ఉంది, తర్వాత బుద్ధుడి విగ్రహం ఒకటి ఉంది, తల కట్టయ్యి బుద్ధుడిది ఊడిపోయింది. అంటే ఆ పెనుగులాటలో ఏదో ఇసిరివేతలో ఆ బుద్ధుడి తల కూడా ఎత్తే ఉంది, చిన్న బొమ్మ. ఆ తల ఊడి అదే చిన్న టీపాయ్ మీద పడి ఉంది. అంటే అక్కడ ఏదో పెనుగులాట జరిగింది. తెల్లవారి పొద్దున్న గొడవ చేస్తే ఎవరో వచ్చి తలుపు తీశారని తల్లి చెప్తుంది. కాబట్టి చెప్పలేం, ఎవరో అనుమానం వ్యక్తం చేశారు. అసలు తల్లి కూడా ఇలాంటి బ్రోతల పని ఏమైనా చేయించుతుంటే అమ్మాయి ఎదురు తిరిగిందంటే ఇక రకరకాలు వస్తాయండి. అవన్నీ కాదు, మనకి అయి ఉండొచ్చు, కాకపోయి ఉండొచ్చు. అయి ఉండాలని మాత్రం గ్యారంటీ ఏముంది? ఎంత ఉంటే అంత అంటారు కదా. కాబట్టి అసలు మేము వెళ్ళిపోదాం అనుకుంటున్నాము అని కూడా ఆవిడ అన్నది. ఇంతలోనే ఇలా జరుగుతుందని మాకు తెలియదు. కానీ ఏది ఏమైనా తండ్రి కూడా ఉన్నారు, తండ్రి కూడా వచ్చారట. వీళ్ళు ముగ్గురు కలిసే ఉంటున్నారని చెప్తున్నారు. తల్లితోటే ఉంటుంది అని అంటున్నారు కదా మేడం. మనకి తల్లితో అని చెప్పారు, మరి ఒక దగ్గర తల్లి తండ్రి కూడా వచ్చిన్నారు. తండ్రి అసలు సీన్లోకి రావట్లేదు. అంటే ఆయన బాధ్యతారహితంగా ఉండే వ్యక్తి, అప్పులు, డబ్బు సమకూర్చడు, కూతురు అప్పులు కట్టాలని చూస్తాడని తల్లి చెప్తుంది. సరే, ఆ మ్యాటర్స్ అన్ని పక్కన పెడితే దానికే ఇవిడ నగ్నంగా పరిగెత్తుకెళ్ళి ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇక్కడ తండ్రి ఉండటం అనేది మేబీ నిన్న ఏమైనా వచ్చుంటారు, ఆయన మేబీ తల్లితోనే ఉండటం అనేది కరెక్ట్ అనిపిస్తుంది. తల్లిని లోపల గొళ్ళెం పెట్టి ఈ పిల్ల మీద ఏదో అఘాయిత్యాన్ని చేయబోయారు. ఈ అమ్మాయి తప్పించుకునే క్రమంలో ఇవన్నీ జరిగిపోయాయి. కాబట్టి మనకి అనేక రకాలైనటువంటి అనుమానాలు ఇవన్నీ కలుగుతున్నాయి. సరే, ఏమైనా సరే మనకి ఇంకా తెలియాల్సింది ఉంది. ఎంత మనం జాగ్రత్తలో ఉన్నా ఆడపిల్లలకి ఇలా జరుగుతున్నాయి కాబట్టి, ఆడపిల్లలే కాదు జాగ్రత్త, సమాజంలో ప్రతి ఒక్కరికి బాధ్యత ఉందండి. ఈ పక్కింటి వాళ్ళు మాకెందుకులేనో, మాకు మామూలుగానే ఏదో అనుకున్నాంలేండి, ఇలా కాదు. మీరు ఏ చిన్నదైనా కంప్లైంట్ ఇవ్వటం నేర్చుకోండి. అసలు ఏం జరుగుతుంది అనేది కొంచెం కదా, మనం బయటకు వచ్చి చూడకపోయినా కనీసం పక్కన ఏం జరుగుతుంది అనేది అబ్జర్వేషన్ కదా. ఇప్పుడు ఆ అబ్బాయి ఎవరో పరిగెడుతున్నాడు, పరిగెడుతూ వెనక్కి చూస్తూ పరిగెడుతూ ఆ మలుపులో ఆగి మళ్ళీ వెనక్కి తిరిగి చూడకపోతే నువ్వు అబ్బాయివి, పోలీస్ కంప్లైంట్ 100కి నువ్వేనా కాల్ ఎందుకు చేయలేదు? తర్వాత మర్నాడు పిలుచుకెళ్ళారు అబ్బాయిని, ఎంక్వైరీ ఇన్వెస్టిగేషన్ చేశారు, ఏం లేదని పంపించేశారు. ఇక్కడ అబ్బాయే ఏం సంబంధం లేదు. అయితే ఆ అబ్బాయి ఆ టైంలో నేను చూసినాడు, కాల్ చేయొచ్చు కదా. ఈ ముగ్గురులో ఎవరు కాల్ చేసినా ఆ అమ్మాయి కొంచెం కొనవపురుతోన్న బయటపడేది. ఎవరు ప్రయత్నం చేయలేదు. ఆ అమ్మాయి కనుక బతికి ఉంటే ఆ అమ్మాయి చెప్పుండేది ఏం జరిగింది అనేది. అవకాశం లేకుండా చేసి ఇప్పుడు క్లూలు సరిగ్గా లేక తలలు పగల కొట్టుకునే పరిస్థితి వచ్చింది. థ్యాంక్ యూ.